హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మన టాపిక్ వచ్చి పబ్జీ అనమాట. సో మీరు చూస్తే ఇప్పుడు పబ్జీ స్ట్రీమ్లు నడుస్తుంటాయి కదా, దాంట్లోకి వెళ్ళి చూడండి. కామెంట్ సెక్షన్లో అందరూ పిల్ల నాయాలందరూ ఉంటారు అనమాట ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాడికి డబ్బులు వస్తాయి, ఎవడైతే స్ట్రీమ్ చేస్తున్నాడో వాడికి. నీకేం రాదు. ఆ టైం అక్కడ వేస్ట్ చేసే బదులు మంచిగా ఏదో ఒకటి నేర్చుకొని ఏదో ఒకటి చదువుకొని బాగుపడండి రా ఆయన. ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా, మైక్రోసాఫ్ట్ ఎంత పని చేశాడు. వాడు ఒక టీంని పెట్టి ఏ టూల్స్ని డెవలప్ చేసి ఆ టీంనే సమూలంగా నరికి అవతల పడేశాడు. ఇక ఏ స్కిల్స్ లేని మనం ఎంత చెప్పండి, బొచ్చు. ఓకేనా? కాబట్టి ఊరికనే టైం వేస్ట్ చేయడం ఇట్లాంటివన్నీ చేయొద్దు. నేను ఒక ఘోరమైన ఒకటి విట్నెస్ చేశాను ఫ్రెండ్. నేను ఒకరోజు జస్ట్ ఊరికే అసలు ఏంటి సంగతి అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఒక పబ్జీ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యాను. దాంట్లో 4 ప్లేయర్స్ ఉంటారు కదా, దాంట్లో ఒక ప్లేయర్కి ఆ వీక్లో నెక్స్ట్ వీక్లోనే యూపీఎస్సీ ఎగ్జామ్ ఉందన్నమాట. వాడు ముండనాయాలు చదువుకోకుండా వెళ్ళి పబ్జీ ఆడుకుంటూ, మళ్ళీ నేను వాడు అడగడం, ఆమె ఒక లేడీ స్ట్రీమ్ చేస్తుందన్నమాట. ఆమె మరి మంచి ప్లేయర్ ఏమో మనకు తెలియదు, కానీ వాడు కోతి మొహమాడు నీ చేత్తో నీ నోటితో ఆల్ ది బెస్ట్ చెప్పించుకో, నాకు మంచి జరుగుద్ది అని చెప్పి వాడు బిస్కెట్లు వేస్తున్నాడు. ఎవరే మీ అమ్మ బాబు ఎంత కష్టపడి నిన్ను వాళ్ళు ఊర్లో పాపం తిండి తినక అట్లా చేసి అసలుకి నిన్ను కోచింగ్ పంపించి హైదరాబాద్ చదువుకోరా నాయన అంటే, నీ అవ్వ నువ్వు సిగ్గు లేకుండా ఆడపిల్లలతో కూర్చొని పబ్జీలు ఆడతావరా? సిగ్గు ఉండాలిరా సామె అసలు జనాలకి. ఈ ఆన్లైన్ స్ట్రీమ్లు ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు జ్ఞానం ఉంటే నేను తీసుకుపోయి జూపిటర్ వేసినాక నువ్వు బతకగలుగుతావు అనమాట, జ్ఞానం ఉంటే. అదే నువ్వు అజ్ఞానం అయితే, ఇప్పుడు స్ట్రీమర్లు అందరూ ఉన్నారు, యూట్యూబ్ కనకపోతే అందరూ చచ్చిపోయినట్టే ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి చదువుకొని బాగుపడండి ఫ్రెండ్స్. సీ యూ, బాయ్.